అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, వణికించారు. కంట్రోల్ మొత్తం ఆయన దగ్గరే ఉంది. సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ చెల్లించాలి, ఎంత షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో చేయాలి, థియేటర్లో ఎంత రేటుకి టికెట్ అమ్మాలి, మొత్తం కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు, ఎన్ని మిగిలింది, ఎంత రేటు అనేది కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది. అంతకుముందు సినీ పరిశ్రమ అంటే సినీ రంగానికి సంబంధించిన నిర్ణయాలన్నీ వాళ్ళయే. రేట్లు ఎడాపెడా పెంచేసేవాళ్ళు, వాళ్ళ ఇష్టం అయిపోయేది. షూటింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చేసేవాళ్ళు, ట్యాక్సులు లేవు, బాధ లేదు, ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాత్రం తొక్కిపెట్టి తాట తీశారండి. ఒక రకంగా నొక్కిపెట్టారు. దాంతో సినీ రంగం వాళ్ళకి పెద్ద వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రాధేయపడి 2 చేతుల వేడుకున్నారు. అప్పుడు కాస్త వదిలేరు. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే సినీ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకోవడంతో సహా అక్కడ సినీ పరిశ్రమ అంటేనే కొంచెం వాణిజ్యంలో, వ్యాపారంలో 100 కోట్ల లావాదేవీల్లో కొన్ని బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలు వీళ్ళకి అవసరాలుగా తీసుకొని కాస్త కక్కుర్తి పడ్డారు. కమిషన్ల రూపంలో కూడా కొంత తీసుకున్నారు. సరే, అది పక్కన పెడితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ఏమీ తక్కువ తినలే. ఆయన కూడా అంతే. సినీ పరిశ్రమను మరీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఓపెన్గా చేయలేదు, కానీ ఆయన కూడా ఒక రకంగా తాట తీశారు, వణికించారు. ఒక పెద్ద హీరో. ఏ ప్రభుత్వం కూడా, చంద్రబాబు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, సినీ రంగంలో కొన్ని తప్పులు జరిగినా, థియేటర్ల లాంటి చోట తొక్కిసలాట జరిగినా చూసి వదిలేశారే తప్ప కేసులు పెట్టలే. కానీ పుష్ప సినిమాకి సంబంధించి రిలీజ్కి ముందు రోజు ఆ ప్రీమియర్ షోలో జరిగిన ఘటన మీద అల్లు అర్జున్ మీద కేసు పెట్టడమే కాకుండా ఆయన అరెస్ట్ కూడా చేయించారు. ఎవరు ఊహించలేదు. అండ్ ఆ తర్వాత సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్రాధేయపడ్డారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానిలో ఒక 70% రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు, నొక్కిపెట్టారు. దాంతో సినీ పరిశ్రమ ఇప్పుడు సఖ్యత బాగానే ఉంది, ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది. సో ఇంత కంట్రోల్ పెట్టిన తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఆ మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2024, 2023 ఆ టైంలో వైసీపీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేవాళ్ళు. సినీ రంగానికి చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎనలేని సేవలు అందించారు, అది ఇదని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆయన పొగుడుతున్నారు, ఆర్ నారాయణమూర్తి గారు. నిజానికి ఆయనకి పబ్లిక్ పాలసీ తెలుసు. ఆయన చాలా లో ప్రొఫైల్లో ఉండే వ్యక్తి, ప్లస్ ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, కమర్షియల్ కాదు అని అందరూ అభిమానించేవాళ్ళు ఆయన. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడదాం. చంద్రబాబు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎప్పుడు కూడా సినీ పరిశ్రమ మీద పట్టు కోసం ప్రయత్నించాలి. ఏదో వీళ్ళ అందులో ఉంటారు, అందులో వాళ్ళు ఇందులో ఉంటారు, అలా వెళ్ళిపోయేవాళ్ళు. సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు, కె రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు, బోయపాటి శ్రీను లాంటి వాళ్ళు, అండ్ చాలామంది టీడీపీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే, తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా పనిచేసే వాళ్ళే, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ చాలామంది. అండ్ సామాజిక వర్గం కూడా వీళ్ళే డామినేషన్, కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ ఎక్కువ సినీ రంగంలో కూడా. అండ్ ఇక్కడ నుంచి సెటిల్ అయిన వాళ్ళే సినీ రంగంలో ఉన్న పెద్ద వాళ్ళు 90% అబోవ్. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు, పెద్ద బ్యానర్లు ఉన్న వాళ్ళు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళే కదా. సరే, వాళ్ళకి రాష్ట్రం భేదాలు ఉండకపోవచ్చు. చిరంజీవి గారు లాంటి అంత పెద్ద స్థాయి వ్యక్తికి కూడా మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం అయిపోయింది. ఆయనకు. సాటి తెలుగు రాష్ట్రం అని కూడా అనలా, లేదా మన రాష్ట్రం అని కూడా అనలా, మన రాష్ట్రం అని కూడా అనలా, పక్క రాష్ట్రం అన్నారు. సరే, ఆయన ఏ ఫ్లోలో అన్నారో నేను అది చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు ఏంటంటే సినీ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూడట్లా. సినీ రంగం వాళ్ళని వాళ్ళ దగ్గరికి రప్పించుకోవట్లా. సినీ రంగంలో ఈగోలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. సరే, వాళ్ళతో మనకు ఎందుకులని వదిలేశారు, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు వదిలేశారు. పైగా వాళ్ళు వీళ్ళని కలిసిన ప్రతిసారి కూడా టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళని శాసించాలని చూడలేదు, వాళ్ళని తొక్కిపెట్టాలని చూడలేదు, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని చూడలేదు. బహుశా ఆ ఫ్రీడమ్ వీళ్ళని బాగా నెత్తికెక్కించిందేమో. నేను ఇందాక పొద్దున్న వీడియోలో కూడా చెప్పాను, 2025 జూన్ 12వ తేదీన సినీ పరిశ్రమ వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. చంద్రబాబు గారు కూడా 15వ తేదీ రండి కలుద్దామన్నారు, జూన్ 15 రండి కలుద్దామన్నారు. అది కాస్త మీడియాలో బాగా హైలైట్ అయింది. కానీ కలవడానికి ముందు రోజు మాత్రం వాయిదా పడింది భేటీ. అప్పుడు వాయిదా పడింది కాస్త 8 నెలలైనా ఇప్పుడు కూడా భేటీ జరగలేదు. 9 నెలలు అవుతుంది. ఎందుకంటారు? అంతర్గత రాజకీయం, అంతర్గత విభేదాలు. సో అంటే వీళ్ళకి ఈగోకి వెళ్ళట్లా సినీ పరిశ్రమ మీద. వీళ్ళు ఏమండి, తెలుగు రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అవ్వకపోయినా, లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా
టికెట్ రేటు వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు విలవిల్లాడిపోరా, రారా, ప్రాధాయపడరా? కానీ వీళ్ళు అలా చేయట్లేదు. వీళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కేవలం అవార్డులు ఇవ్వలేదు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తుంది, వీళ్ళు నంది అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వాళ్ళకి నచ్చట్లా, తెలుగు సినీ రంగం వాళ్ళకి. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించాలి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వాలా వద్దా అని. గతంలో నంది అవార్డులను ఇచ్చేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గద్దర్ పేరిట అవార్డులు ఇస్తోంది. సర్లే వాళ్ళు ఇస్తున్నారుగా, మనం ఎందుకు ఇవ్వడం లేని వీళ్ళు వదిలేశారేమో. సో ఇది కొంచెం వివాదాస్పదమయ్యి నిన్న వివాదాస్పద కామెంట్లు చేశారనమాట. సో నాకు అదే అనిపించింది. వాళ్ళలో వాళ్ళకి ఈగోలు ఉంటాయి, వాళ్ళల్లో వాళ్ళకి పడదు, వాళ్ళలో వాళ్ళకి గ్రూపులు ఉంటాయి. కొంతమంది ఆ ప్రభుత్వానికి అనుకూలం, కొంతమంది ఈ ప్రభుత్వానికి అనుకూలం, కొంతమంది ఆ సీఎంకి అనుకూలం, కొంతమంది ఈ సీఎంకి అనుకూలం, కొంతమంది ఆ పార్టీలకు అనుకూలం, కొంతమంది ఈ పార్టీలకు అనుకూలం. ఇదంతా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి మంచోడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే అదే కరెక్ట్. వెళ్ళి ప్రాధాయపడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మాత్రం వీళ్ళ దగ్గరికి రావడానికి బెట్టు చేస్తున్నారు. వీళ్ళు కూడా పిలిపించుకోవట్లేదు, ఎందుకులేని వదిలేశారు. సో మొత్తానికి ఇంటర్నల్గా చాలా పెద్ద వ్యవహారం అయితే జరుగుతుంది. సినీ రంగం నుంచే వచ్చి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, కానీ ఆయన చూస్తున్నారు అంతే, టైం కోసం చూస్తున్నారు అంతే.